ఇలాంటి సమస్యలకి సీనియర్ సిటిజన్స్ ఎవరిని కలవాలి? మంచి క్వశ్చన్ అడిగావు. సెక్షన్ 23 ప్రకారం ఏంటంటే ఎవరైనా కూడా ఇట్లాంటి సమస్యలు ఏదైనా వచ్చినప్పుడు పిల్లలు తనని చూడట్లేదు అని ఏ వయోవృద్ధులైనా భావిస్తే వాళ్ళు వెంటనే దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఫ్రీగా ఎవరి ప్రమేయం లేకుండా సెక్షన్ 17 ప్రకారం ఏంటంటే అడ్వకేట్ కూడా అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా అప్లికేషన్ ఇవ్వడానికి ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్ నింపడానికి కూడా వాళ్ళకి రాకపోతే అక్కడ మన ఆఫీస్లో వాళ్ళు హెల్ప్ చేస్తారు. అప్లికేషన్ నింపి వాళ్ళకి ఇస్తే ఆర్డీఓ ఏం చేస్తారంటే 2 పార్టీలను పిల్లల్ని కూడా పిలిచి మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడి తగిన చర్యలు వెంటనే తీసుకోవడం, ఇది మన గవర్నమెంట్ ఇచ్చిన ఒక వెసులుబాటు అనుకోవచ్చు, వెంటనే ఇస్తుంది. అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఏదైనా పొలాలు ఉన్నాయనుకో, వాళ్ళకి ఆస్తులు ఏమన్నా ఉంటే ఈ మధ్యన ఏం చేస్తున్నారు, పిల్లలకి ఇచ్చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు, ఆస్తులు తీసుకొని తర్వాత తల్లిదండ్రులను బయటికి వెళ్ళగొడుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు కొడుకులైనా కూతుర్లైనా ఎప్పుడైతే ఆస్తిలో సమాన హక్కు ఉందో తల్లిదండ్రులను చూసే హక్కు కూడా కొడుకులకి కూతుర్లకు సమానంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఆస్తి తీసుకొని పిల్లల్ని బయటికి వెళ్ళగొడితే వెంటనే ఆర్డీఓకి కానీ లేకపోతే ఎంఆర్ఓకి కానీ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి ఆ ఆస్తిని కూడా రివోక్ చేయొచ్చు. అంటే తల్లిదండ్రులకి ఇచ్చే ఆస్తి మీద వాళ్ళకి రైట్ లేకుండా రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. అది కొత్తగా మన ప్రభుత్వం వెసులుబాటు పెట్టింది. రిజిస్ట్రేషన్ కూడా చేసి వాళ్ళకి ఆస్తిలో హక్కు లేకుండా చేసే వెసులుబాటు కూడా ఇచ్చింది గవర్నమెంట్.